ట్రిపుల్ ఆర్ తర్వాత అదే అంచనాలతో తారక్ చేసిన మూవీ దేవర. అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ నుంచి వచ్చిన మూవీ దేవర. భారీ క్రేజ్ తో విడుదలైన దేవర మంచి విజయాన్ని అందుకుంది. దేవర ఫైనల్ రన్ వరకు ఈ మూవీ దాదాపు 500 కోట్లు కలెక్ట్ చేసి పెట్టింది. దీంతో తారక్ ట్రిపుల్ ఆర్ తర్వాత అదే సక్సెస్ ను కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే ఆచార్య డిజాస్టర్ నుంచి కొరటాల శివ బయటికి వచ్చాడు. ఇంత సక్సెస్ అయిన మూవీ సీక్వెల్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. దేవరాను వర ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ తో పాటు యతి ఎవరు, సముద్ర గర్భంలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి, అసలు దేవర కథ చెప్పిన ప్రకాష్ రాజ్ ఎవరు, ఇలాంటి ఎన్నో ట్విస్టులు ఇప్పుడు రాబోయే దేవర పార్ట్ 2లో తెలియనున్నాయి. అందుకే ఈ పార్ట్ 2 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. దేవర 2 పనులను డైరెక్టర్ కొరటాల శివ స్టార్ట్ చేయబోతున్నారట. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. అలాగే జూలై నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా డైరెక్టర్ కొరటాల శివ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. జూలైలో ప్రీ ప్రొడక్షన్ అంటే అతి త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ లైనప్ లో దేవర 2 మూవీ నెల్సన్ తో చేస్తున్న ప్రాజెక్టు తర్వాత ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ నేల్ మూవీ తర్వాతే దేవర 2 ఉంటుందని చెప్పాడు. దేవర 2 తర్వాతే నెల్సన్ మూవీ సెట్స్ పైకి వెళుతుందని చెప్పి దేవర 2 పై వస్తున్న గాసిప్స్ అన్నిటికీ బ్రేక్ వేశాడు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఈ నెల 20న రాబోతుంది. ఈ రోజు ఒక్క ట్రీట్ కాదు, ఫ్యాన్స్ కు 3 ట్రీట్స్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే వార్ 2లో తారక్ లుక్ కు సంబంధించిన గ్లిమ్స్ మే 20న రాబోతుంది అనే టాక్ వస్తుంది. దీంతో పాటు ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి కూడా మే 20న అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. వీటితో పాటు దేవర 2 నుంచి కూడా బర్త్డే రోజు ఫ్యాన్స్ కు కొరటాల సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటూ ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దేవర 2 అప్డేట్ కూడా ఇస్తే ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ అవుతుంది. దేవర 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. దేవర 2ని మరింత బిగ్గర్ అండ్ బెటర్ గా తీయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.